నమస్తే. రేపే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. రేపటి దినానికి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేదే కాదు, మరో ప్రత్యేకత ఉన్నది. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నది. చాలా బాధాకరమైన విషాదకరమైన వార్త ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, లేదు తెలంగాణ ఈ సిచ్యువేషన్లో ఉంది అని కొంత ఇబ్బంది అనిపించినప్పుడు లాస్ట్ 10 ఇయర్స్గా అంతకుముందు కూడా తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న గన్ పార్క్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్తారు. సరే, ఈ మధ్య కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన అమరవీరుల స్థూపం ఎట్లాంటిదో, అది దాని వెనకాల స్కామ్ ఏంటో ఇదంతా పక్కన పెట్టండి. సో 1972 to 75 మధ్యకాలంలో నిర్మాణం జరిగిన ఈ అమరవీరుల స్థూపం గన్ పార్క్ 74లో 1974లో, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామందికి తెలీదు, ఇంకా ఈ గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం అధికారికంగా ఆరంభానికి నోచుకోలే. ఎంత దారుణమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. సరే, అప్పుడు ఆంధ్ర పాలకులు ఉన్నారు, వాళ్ళు చేయలేదు, రకరకాలుగా అనుకోవచ్చు. ఆనాటి గవర్నమెంటే ఇంకా ఆ నిర్మాణానికి అప్పుడున్న పురపాలక శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరి చేత, ఆ శిల్పుల చేత టోటల్ కాల్ఫర్ చేస్తే ఎక్కా యాదగిరిరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన ఇచ్చినటువంటి డిజైన్ గవర్నమెంట్కి నచ్చి ఆయన చేత ఈ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆయనే దగ్గరుండి ఉలి పట్టుకొని మిగతా కార్మికులందరి చేత ఆ నిర్మాణాన్ని చాలా అద్భుతంగా చెక్కు చెదరని, దశాబ్దాలు అయినా కూడా చెక్కు చెదరని ఒక నిర్మాణాన్ని మనం ముందు పెట్టడం జరిగింది. భూమి పూజ చేసి ఇంతవరకు ఆ అమరవీరుల స్థూపం శంకుస్థాపనకి అంటే ఆరంభానికి నోచుకోలేదు. సో ఎంత దారుణమైన విషయం చూడండి. మీకు అక్కడ ఎక్కడికి వెళ్ళిన శిలాఫలకం కానీ ఏది కానీ కనబడదు. ఎవరు ఓపెన్ చేశారు, ఏంటి, ఎవరు తయారు చేశారు, అసలు దానికి సంబంధించిన సమాచారం అక్కడ మీకు దొరకదు. సో నేను ఎవరైతే ఆ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారో, కష్టపడి దాదాపు 2.5 సంవత్సరాలు చెమటోడ్చి ఉలి సుత్తి అన్ని పట్టుకొని చుట్టూ ఉన్న తన కార్మికులతో ఆ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారో ఎక్కా యాదగిరిరావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నా ముందున్నారు. సార్ నివాసంలో మనం ఉన్నాం. సార్ నమస్కారం. ముందుగా మీకు నమస్కారం, ప్రత్యేకమైన నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. సో ఎందుకంటే మేము ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో వీడియోలు మీరు కట్టిన ఆ కట్టడం దగ్గరికి వెళ్ళి, ఆ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది. సో నాకు వచ్చిన తర్వాత మీరు నాకు ఈ పుస్తకాన్ని మీరు చేతిలో పెట్టారు. అంటే ఏ రకంగా ఈ అమరవీరుల స్థూపం నిర్మించారు అని. సో చాలా అద్భుతం. ఎందుకంటే నాకైతే షాకింగ్ అనిపించింది ఈ ఫోటోలు చూసిన తర్వాత. సో యాదగిరిరావు గారు పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న సందర్భంలో ఉన్న ఫోటో ఇది. సో ఇదంతా కూడా, సో ఇదొక భాగం అయితే, సో ఏ రకంగా అమరవీరుల స్థూపం నిర్మాణం జరిగిందో సారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఒక్కసారి చెప్పండి సార్, ఇది 1 నవంబర్ 1972లో భూమి పూజ జరిగింది. ఎక్కడ ఇది? గన్ పార్క్ లో ఇప్పుడున్న మెమోరియల్ ఉంది కదా, ఆ ప్రాంతంలో భూమి పూజ చేసిన. సో ఎవరు సార్ ఈయన? ఇది నేనే. మీరే? అప్పుడు ఎంత సార్ ఏజ్? 27, 28, 90 దగ్గర, 30 దగ్గరగా ఉన్నారు. వీళ్ళంతా అప్పుడున్న లీడర్లు. లక్ష్మీనారాయణ ముదిరాజ్ మేయరు, ఓకే, ఈయన డిప్యూటీ మేయరు, ఇంకా లీడర్లు, ఈయన ఇంజనీర్లు. ఓకే. సో ఇక్కడ ఇది కూడా భూమి పూజ. సిఎన్ శాస్త్రి అండ్ కమిషనర్ ఆఫ్ కార్పొరేషన్, ఐఏఎస్. ఎన్ లక్ష్మీనారాయణ, మేయర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, ఈయన. ఓకే. ఇప్పుడు ఉన్నారా సార్ వీళ్ళు? అయిపోయింది. అప్పుడే పెద్ద వయసు. సో సెవరల్ విఐపీస్ ఎట్ గన్ పార్క్ డ్యూరింగ్ భూమి పూజ. సో ఇది అప్పుడే భూమి పూజ. ఎవరు సార్ ఈయన? సివిల్ ఇంజనీర్. ఈయన మా బంధువులు గొండ్లాల పెంటయ్య గారు. అండ్ ఇక నేను ఈడ ఉన్నా చూడండి మీరు. సో చాలా చిన్న వయసు మీరు. సో ఇది డిగ్గింగ్ అయిపోయిన తర్వాత, డిగ్గింగ్ అయినాక భూమి లోపల పోయినాక నీళ్ళు వస్తున్నాయి లోపల నుంచి. దీన్ని ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొంత నాకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉన్నందుకు తవ్వడం ఎంత, అదంతా టెక్నాలజికల్ సిచ్యువేషన్, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో నేను పనిచేయడం జరిగింది. అయితే మెయిన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో అది లోపలికి తవ్విన, మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా చిన్న చిన్న ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లు, దాన్ని మీదకి తీసుకొచ్చిన. ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఓకే. ఈ మెయిన్ పిల్లర్కి ఏమో లోతు తవ్విన,
ఓ ఈ పిల్లర్ లోతు ఇది మొత్తం పిల్లర్ కు లోతు దోవిన ఈ వీటికి అనవసరం కదా. అవును బేస్ కదా అది. బేస్ కదా వీటికి అనవసరం అని వీటిని జర మీదకి వచ్చినాక ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు మీదకి వచ్చినాక ఓకే ఇది ఈ లోతేమో పిల్లర్ కొరకు. సో దాని తర్వాత ఇది ఇలా తయారైందా? ఇగో పిల్లర్ తర్వాత ఫస్ట్ ఫిష్ ఇది అంతా నింపకం జరిగింది. నీళ్లు వచ్చినాయి ఊకే నీళ్ళు వచ్చినాయి దాన్ని తోవడం జరిగింది. అదంతా దేవుడు ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం చూడండి. అప్పుడు తెలంగాణ ప్రజా సమితి అనేది ఆ రోజులలో ఉండేది. అదే ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజా సమితి. ఈ జెండా అక్కడ ఆ పార్టీ జెండా అన్నది ఆ పార్టీ జెండా ఇక్కడ పెట్టింది. ఓకే గార్డెన్. ఇక తర్వాత ఫస్ట్ స్టెప్ అయింది. ఓకే ఫస్ట్ స్టెప్ మీరేనా సార్ ఇది? నేను ఇక్కడ. ఓకే వర్కర్స్ వీళ్ళ ఇక్కడ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఓకే ఇదంతా అక్కడ రాళ్లకు ఈ గ్రనైట్ రాళ్లను పాలిష్ చేస్తే కలర్ వస్తుంది. ఓహో పాలిష్ చేస్తే కలర్ వస్తుంది. లేకుంటే గ్రనైట్ మాది. ఎక్కడ స్టోన్ సార్ ఇది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఒక జాగా అని కాదు, ఉన్న డిస్ట్రిక్ట్లు తిరిగినా వాటికి పెద్ద కథ ఉంది. సో ఇట్లా పాలిష్ చేస్తున్నారు వీళ్ళంతా పాలిష్ చేస్తున్నారు. ఇక పాలిష్ చేసినాక బ్లాక్ స్టోన్ అయింది. ఇది బ్లాక్ స్టోన్ అయింది. పాలిష్ చేసినాక ఈ వైట్ స్టెప్స్ ఉన్నాయి కదా, పాలిష్ చేసినాక వైట్ ఇప్పటి 12 to 24 feet లెంత్. నేను ముక్కలు పెట్టలే ఆడ, ఇప్పటికి చూస్తారు. ఈ రెండే స్టోన్స్ పెట్టించిన అంతే. ఒకటి 12 feet ఒకటి 12 feet అట్లా అవన్నీ సింగిల్ స్టోన్ 2 స్టోన్స్ అట్లా కట్టుకుంటూ వచ్చిన. ఇది లాస్ట్ ఇట్లా తయారైంది. దాని తర్వాత ఇది బ్లాక్ స్టోన్. దీంట్లోనే మనకు అప్పుడు 9 districts ఉండే కదా, 9 జిల్లాలు. 9 జిల్లాలు ఉండే. 9 జిల్లాలు ఉంటే అప్పుడు ఉద్యమం లోపల ఏమైందంటే ప్రతి జిల్లాకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్. అప్పుడు బ్రహ్మానంద పీరియడ్ ఉద్యమం చేసే వాళ్ళ పైన ఫైరింగ్ చేయించిండు. 360 మంది చనిపోయినారని అసెంబ్లీలో డిక్లేర్ అయ్యింది. అసెంబ్లీలో ఓకే. అయితే ఇక 9 districts ఉంటే ఇక ఒక్కొక్క ఫేస్కు 9 districts 9 బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన. ఎట్లా సార్ అది? ఓకే బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన. 9 into 4 ఎంత? 30 into 10 360 మంది చనిపోయినట్టుగా ఒక ఎఫెక్ట్ అన్నమాట. ఓకే అది. దాని తర్వాత ఇక స్టోన్ సార్ ఇది పెద్ద పెద్ద స్టోన్స్ అండి. ఇగో మేము మన గన్ పార్క్ దగ్గర ఉంది కదా, పబ్లిక్ గార్డెన్ అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్, పెద్ద పెద్ద స్టోన్స్. ఓకే. ఇది మీరేనా? నేనే చెక్కుతున్నా. ఓకే మీరే మొత్తం? నేనే అంతే కంప్లీట్ A to Z నేనే ఆడ. నేనేమనుకున్నా అంటే మీరు ఓన్లీ దాని ఒక డిజైన్ ఇచ్చేసి అయిపోయిందేమో అన్నది చాలా మంది అనుకుంటారు. చెయ్యరు. ఇప్పుడు డిజైన్ ఇచ్చి చేయమని చెయ్యరు, వాళ్ళతో కాదు. కాన్సెప్ట్ అంతా నాదే ఉండాలి. ఒకవేళ లేబర్ ని పెట్టినా అనుకో, నా సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు కదిలేది లేదాడ. లేబర్ చేయలేడు. అది తర్వాత సంగతి. అట్లా జరిగింది అనుకోండి. ఇగో ఇంత పెద్ద రాయి తెచ్చిందండి. ఇంత పెద్ద రాయి చెక్కంగా ఇట్లా అయ్యింది. ఇక్కడ తీసుకొచ్చారు. ఇగో ఇది అంతా ఈ రాయి పోయి ఇట్లా అయింది. ఇట్లా అయినాక ఇట్లా. ఇప్పుడు ఇది జాయింటా సార్? ఇది జాయింట్ కాదు. ఇది మన సన్ ఆర్చ్ అనేది మన సాంచి స్తూపాలలో ఆర్చులు ఉన్నాయి. ఇదే ఇప్పటికి కూడా గుళ్ళల్లో మన సన్ ఆర్చ్ అనేది ఉంటుంది, ఆర్చులు. అండ్ మళ్ళా ఆర్చ్ కింద దేవుని విగ్రహాలు ఉంటాయి, మన వెంకటేశ్వర స్వామిది వాళ్ళది వీళ్ళది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం అని. ఈ ఆర్చ్ రావడానికి ఇంత సర్ఫేస్ నేను లోపలికి వచ్చిన. సో ఇదంతా లోపలికి నెడితే అది బయటకు వచ్చింది. స్టోన్లకెళ్ళే వచ్చింది. అది పెట్టలే. అది కథ. 4 వైపులు అట్లాగే ఆర్చులు ఉన్నాయి. ఫైనల్ షేప్ ఈస్ అవుట్ బిఫోర్ ఫిక్సింగ్ ఆన్ ద మెమోరియల్ బేస్. సో ఇది ఫైనల్ షేప్ అది పెట్టి దానికి ఫిక్స్ చేసినట్టు. ఫైనల్ షేప్. సో ఇట్లా దాన్ని తీసుకుపోయి దాని మీద పెడుతున్నాం. ఇగో ఇప్పుడు ఇదే కదా సార్? ఇదే ఈ షేప్ దాని మీద పెట్టినప్పుడు ఇది పెట్టినారు. దీని తర్వాత మద్దతు రావాలా? అది వస్తుంది తర్వాత వస్తుంది. ఇది దానిపైన ఉన్నది. దానిపైన ఉన్నది. సో ఇవి సపరేట్ గా తయారు చేశారు అన్ని సపరేట్. హోల్ సార్? ఇది హోల్ కప్లింగ్ అండి. 2 స్టోన్లు కలపాలంటే కప్లింగ్ చేయాలి. ఇది పైనుంచి వస్తే ఇలా కూర్చుంటది, కదలదిగా. అది దాన్ని కప్లింగ్ అంటారు.
ఇదేమో లోపటికి ఉంటుంది, గుంత మాదిరి ఉంటుంది. అంత సైంటిఫిక్ అంతే. క్యాలిక్యులేషన్ అవన్నీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటేనే చేయగలుగుతాడు. నేను దాని బియ్యం మేత పెట్టి ఏ మాత్రం అటు ఇటు అయినా ఇంకేముంటుంది, అంతే. రాయిపోయింది, డిజైన్ పోయింది, రాయిపోయింది. ఇగో ఇంట్లోకి వెళ్ళి ఇట్లా వచ్చినాయి ఇవన్నీ. ఓహో, ఈ రాయి నుంచి ఈ రెండు వచ్చినాయి. ఇగో దానిపైన పెడుతున్నాయి ఇప్పుడు లాస్ట్ది. ఇంకా ఈ రాళ్ళ నుంచి అవి వచ్చినాయి, పెట్టినాయి, దీనిపైన పెట్టిన ఇంకోటి వస్తుంది. ఇంత బోల్డర్స్ అండి ఇది, పెద్ద పెద్ద. ఇగో ఈ రాయిని చేయంగా మనకు ఇదంతా పెద్ద బోల్డర్ ఇది ఈ మధ్యలో తయారైంది. ఇది అనమాట. ఇలా రాయిని చేయంగా షేప్ వచ్చింది. ఏ మెషిన్ లేదు కదా సార్, అంత హ్యాండ్ వర్కే. బా, ఆ రోజులలో 2 సంవత్సరాలండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ, ఒక్క మెషిన్ సమస్య లేదు, కరెంట్ లేదు. ఇంకో ఇంజనీర్ వచ్చి నాకు అడ్వైజ్ ఇచ్చింది లేదు, అంతా స్వతహా. అది కథ. అది అయితే ఇట్లా అయ్యింది. దీని కథలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. వీళ్ళంతా మీ నా స్టాఫ్, నా చేతి కింద పనిచేసిన వాళ్ళంతా ఉన్నారా సార్? ఎంతమంది? లేరు, ఒక్కరిద్దరు ఉన్నారు. ఇది మీరే? అప్పుడు ఇగో నేనే, మీరే? ఓకే, చెప్తున్నా. ఇది పోయి దీని మీద కూర్చున్నది. మొత్తం కప్లింగ్ అంతా ఒకటి సాయం కదలదు ఇప్పుడు అట్లా, అంతే. అసలు పెట్టేది అవసరం లేదు. అదే డిజైన్ కదా ఇప్పుడు రామ మందిరం కట్టిండ్రు కదా, అదే లెవెల్లో కట్టిండ్రు. ఇగో ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. ఈ 2 పోయి మళ్ళీ పైకి వస్తాయి. ఇగో ఇది ఫస్ట్ స్టెప్. దెన్ ఇక్కడ బుల్లెట్ తగిలినట్టు ఇక్కడ ఉన్నాయి 9 ఆర్చ్. మళ్ళీ ఇది పైన దాని ఏంటంటే పంతులు చెప్తాడు, ఒక్క కట్ట తీసుకపోతే ఇరిగిపోతుందిరా, అన్ని కట్టెలు ఒక్క దగ్గర ఉంటే ఎవరు ఇరగొట్టలేరు. అయితే ఎక్కడి నుంచి చూసినా 9 స్ట్రిప్స్ పడతాయి, 9 డిస్ట్రిక్ట్స్. ఓకే. అయితే 9 డిస్ట్రిక్ట్స్, యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని కాన్సెప్ట్. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. యునైటెడ్ నేషన్స్ ఉన్నది కదా, అవును, అదే ఇక్కడ తెలంగాణ. సో అల్టిమేట్ గా ఇది ఇంకా ఈ రెడ్ స్టోన్ ఉంటది కదా, రెడ్ స్టోన్ ఏంటంటే రెడ్ ఏమన్నా రెడ్ అది ఎట్లా వచ్చింది సార్ కలర్? అది స్టోన్, అట్లాంటి స్టోన్ రెడ్ స్టోన్ తెచ్చిన పాలిష్ చేసి ఈ కలర్ వచ్చింది, పాలిష్ చేసి ఈ కలర్ వచ్చింది, పాలిష్ చేసి ఈ కలర్ వచ్చింది. అంటే స్టోన్ బాగా పాలిష్ చేసి ఇంకా వస్తుంది. పైన కలర్ వచ్చింది. అయినాక ఇది రెడ్ స్టోన్ పెట్టడానికి కారణం ఏంటంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండా అంటారు కదా, రెవల్యూషనరీ, ఈ ఎర్ర జెండా అది అన్నమాట. అయితే ఇదేంటంటే ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సింబుల్. ఇది మన అశోక చక్రం. మన దాంట్లో కూడా ఫ్లాగ్ లో ఉంటది కదా, అంటే కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది. మా ఉద్యమాలు అప్పుడు ఆ రోజులలో ఏంటంటే వాళ్ళని రమ్మంటలేము, పొమ్మంటలేము. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఇవ్వండి, మాకు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి కదా మనకు, అది ఇవ్వండి అంటేనే ఉద్యమాలు చేసిండ్రు. కాన్స్టిట్యూషన్లో ఏమైనా న్యాయాలు ఉన్నాయో అది మాకు ఇవ్వండి, మమ్మల్ని దోపిడీ చేసుకోకండి అన్నట్టు ఉద్యమాలు అవి. ఇది కాన్స్టిట్యూషన్. అయితే ఇదైనాక ఇంతవరకు అయ్యింది, ఇంతవరకు అయ్యింది, అంతవరకు అయ్యింది. ఇది కావాలి ఫ్లవర్. ఇంతవరకు అయినాక ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది, అవును, ఆంధ్రులు రారు, ఆడ ఒక పువ్వు పెట్టరు, నివాళులు అర్పియ్యరు. కరెక్టే కదా, వాళ్ళైతే రారు. తెలంగాణ మెంబర్లు లేరు, వాళ్ళు ఎట్లా వస్తారు? రారు. ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ తెలంగాణకు ఉద్యమం లేపినట్టు అవుతుంది అంటే వాళ్ళు రారు. మనోళ్ళు పోరు, తెలంగాణ వాళ్ళు పోరు, వాళ్ళకి భయం. ఆడికి పోతే మా కొలువులు పోతాయి, మినిస్ట్రీ పోతుంది, ఎమ్మెల్యే పోతుంది, అది పోతుంది. అందుకొరకు నేనేం చేసిన, మీరు పెట్టకండి, వీరు పెట్టకండి, ఎప్పటికీ ఫ్లవరు, తెల్ల ఫ్లవర్. ఓకే, ఆలోచనతో వచ్చింది. అది కూడా పువ్వు పెట్టలే, మొగ్గ పరిపాలిస్తుంది ఇంకా, అంతే. మల్లె మొగ్గ ఇంకో, అవి కూడా 9 పెటల్స్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలుపుకొని 9 పెటల్స్ తోటి ఒక మల్లె మొగ్గ చేసాడు, అది పెట్టినాడు. ఎంత అద్భుతం. సో అన్ని రకాలుగా ఆలోచించి తయారు చేసారు. సో నాదొక పాయింట్ సార్,
ఇప్పుడు 1974లో ఇది ఓపెన్ అయింది అంటున్నారు. అంటే ఓపెన్ ఎట్లా చేసారు? ఓపెన్ కాలేదు, 74లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. 75లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అయింది ఒకటి. 75లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. ఓకే. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆ కాన్ఫరెన్స్లో నాకు సన్మానం జరిగింది. ఓకే. ఓహో, కాన్ఫరెన్స్లో ఇది కంప్లీట్ అయినందుకు, 74లో కంప్లీట్ అయినందుకు నాకు సన్మానం జరిగింది. అది ఒక పాయింట్. రెండవది ఏంటంటే 74లో కంప్లీట్ అయింది. ఓకే. అయినాక దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి, దాన్ని అక్కడ ఒక పలక పెట్టాలి. అది ఎవ్వరూ పట్టించుకోలేదండి. ఇక్కడ ఉద్యమాలు చేసిండ్రు, గర్జించింది గన్ పార్క్ అన్నారు, గర్జించింది గన్ పార్క్ అన్నారు. తెలంగాణ దొరికినాక అసెంబ్లీలో పోయినరు, ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయిపోయినరు. అంతే. నన్ను వదిలిండ్రు, నా పక్కకున్న మెమోరియల్ను వదిలేసిండ్రు. గమ్మత్ ఏమందంటే ఈడ ఒక విషయం చెప్పాలి. ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో డిక్లేర్ అయింది కదా, ఢిల్లీ నుంచి డిక్లేర్ కాగా నేరుగా 2 జూన్కు అవును నేరుగా గన్ పార్క్ దగ్గరకు వచ్చిండు. నేరుగా వచ్చి నేను అక్కడే ఉన్నా, వచ్చి దాన్ని నివాళులు అర్పించిండు. అదంతా అయింది. మళ్ళీ నేను పక్కకున్నాను, నన్ను కావలించుకున్నాడు. కావలించుకున్నాక పోయిండు అనుకో. ఇక్కడ నివాళులు అర్పించినాక ఓత్ టేకింగ్కు గవర్నర్ దగ్గర పోయిండు. మొదలు ఇక్కడ వచ్చిండు, తర్వాత గవర్నర్, అప్పటికి సీఎం కాలే. ఇక్కడ నివాళులు అర్పించినాక అక్కడ గవర్నర్ దగ్గర పోయినాక సీఎం అయిండు. ద మూమెంట్ సీఎం అయితేనే నన్ను మర్చిపోయాడు. సో మీరు ప్రయత్నం చేసిరా సార్ ఇది ఓపెన్ చేయాలి? అయ్యయ్యో, నేను చెప్పాను, ఆనాటి నుంచి పేపరు, సెల్ ఫోన్లు, మళ్ళీ హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయనకు, హ్యాండ్ టు హ్యాండ్ సీఎంకు ఇచ్చిన. తీసుకున్నాడు, బుట్టలు పడేసిండు. ఏమంటాడు సార్? అంటే రిప్లై ఏంటి అసలు? రిప్లై మంచి చేస్తా అన్నాడు. ఒక విషయం చెప్పాలి నీకు, వీళ్ళు వాడుకోవడం జరిగింది అంతేగాని వీళ్ళు న్యాయం చేయాలనేటువంటి దృక్పథం వీళ్ళ దగ్గర లేదు. ఎంత మాట అండి, నీకు మెమోరియల్ కట్టినప్పుడు ఇప్పుడు లక్షల కోట్లు తీసుకున్నారే. ఇన్ని కోట్లల్లో 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి మీ ఇనాగ్రేషన్ చేయొచ్చు కదా, అట్లాగే లాంఛనాల ప్రకారంగా చేయొచ్చు కదా. వాళ్ళ చేసినోడికి కాస్త కూస్తే ఏమన్నా దయాదాలు అని కష్టపెట్టినామండి. రాలేదు, నీకు ముంగట ఉన్నది కదండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆ రోజులలో చేసిన ఒక పని ఒక 4 లక్షల వరకు అయ్యింది. అది తర్వాత సంగతి. ఆ రోజులలో ఇప్పుడు నేను అది ఇమాజినేషన్, నేను స్వయంగా చేసిన. బ్యాంక్ లోన్ తీసుకున్నా, ఏం చేసిన, గవర్నమెంట్ కార్పొరేషన్ అడప 10,000 20,000 ఇచ్చుకుంటూ వచ్చింది. మొత్తం మీద 50,000 వరకు ఇచ్చింది. అంటే మీరు ఓన్గానే డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళినా ఇది అయ్యింది. ఇది అయినాక నేను నా డబ్బులు ఇవ్వమంటే అడగడం మొదలుపెట్టిన. ఇనాగ్రేషన్ అన్నాక ఇస్తామని అనుకొచ్చాను. సాధారణంగా అంటారు కదా, ఇనాగ్రేషన్ అన్నాక ఇస్తామని. అది ఇనాగ్రేషన్ కాలేదు, నా డబ్బులు రాలేదు. ఆనాడు 4 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్? 6 లక్షలు పెద్ద అమౌంట్. నేను కష్టపడ్డది రాలేదు. ఇప్పుడు దెమ్మని చెప్పండి. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు మీరు ఎంత పని చేసుకునే వాళ్ళు? మీ పర్సనల్గా మీ వేరే ఇక వద్దు కానీ అది ఆ కథ వద్దు. నాకు ప్రాజెక్ట్ దొరికింది, నేను చేసిన. ఇక నేను చేసే విషయాలు అవి వేరే ఉన్నాయండి. అది కథ కాదు. కానీ గమ్మత్ ఏముందంటే నీకు అవపడుతున్నది కదా, వర్క్ అవపడుతున్నది కదా. ఇప్పుడు కట్టమనండి. అదే నేను అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది నేను స్వయంగా ఇమాజిన్ చేసిన, కష్టపడ్డా, పైసలు ఇన్వాల్వ్మెంట్ అయింది, దాన్ని కాపీ చేయమంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా మీరు కాపీ చేస్తే ఎంత అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నేను చెప్తున్నా, నేను ఒక మాట అనకూడదు కానీ మాట చెప్తున్నా, 100 కోట్లు పెట్టినా కూడా దాన్ని కాపీ చేయలేరు. 100 కోట్స్ పెట్టినా దాన్ని కాపీ చేయలేరు. ఆ కలర్ దేరు, ఆ స్టోన్స్ దేరు, ఆ డిజైన్ దేరు, అవన్నీ చేయను. కాని పైన అది హ్యాండ్మేడే కదా. హ్యాండ్మేడ్ కాదు, ఇమాజినేషన్. వర్క్ ఎట్లా ఉందంటే అంత పెద్ద వర్క్. మళ్ళీ ఆర్చులు చేసిన ఆర్చులు మామూలు కాదు. అది ఆర్చ్ కొరకు సర్ఫేస్ అంతా తవ్వినందుకు ఇక్కడ ఆర్చ్ వచ్చింది. అవునా? ఈ ఆర్చ్ రావడానికి మీరు ఆ స్టోన్ అంతా లోపలికి తోసి 4 దిక్కులు కరెక్ట్ గా మళ్ళీ చూడండి ఎట్లా ఉన్నా. కరెక్ట్ 4 కొన్ని అటు ఇటు ఏం కాలే. మళ్ళీ ఈ కొనను చూస్తే ఇట్లా చక్కగా ఉన్న చూడదు, ఎక్కడికక్కడ షార్ప్గా ఉంటుంది. ఇంత కరెక్ట్గా చేస్తే
కనీసం గుర్తింపు కూడా లేకపోతే ఇది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. తిరిగి ఆస్టకు వచ్చింది. ఇదేనా వదులుకున్న ఈ అమ్మ ఎందుకు పోవాలి తిరిగి. బేసిక్గా మీరు కూడా ఎక్కడా కనబడలే, అంటే అలాంటి వాళ్ళకు కూడా మీరు అంటే ఇక్కడ వస్తున్నారని అక్కడ ఇది అడిగినని కూడా ఎక్కడ కనబడలే. ఎందుకంటే ఫార్మేషన్ అయింది, వీళ్ళు మినిస్టర్లు అయ్యిండ్రు, వీళ్ళు ఎంటర్ అయ్యిండ్రు, అవన్నీ గవర్నమెంట్ ఫార్మే అయ్యింది. అయినాక వాళ్ళ గొడవలు వాళ్ళకే ఉన్నాయి. అయ్యా ఇక్కడ మళ్ళీ రావడం పోవడం జరిగింది, అక్కడ మొక్కుకుంటున్నారు, మొరబెట్టుకుంటున్నారు. ఏదైనా మాస్కు ఏమైనా అన్యాయం జరిగితే అడ్వకేట్స్కి అన్యాయం జరిగితే ఆడ మొరబెట్టుకున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఆడికొచ్చి మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఇన్విటేషన్ ఇచ్చిందా రేపటి ప్రోగ్రామ్కి? ఇచ్చింది, ఇన్విటేషన్ ఇచ్చింది. మరి వీళ్ళకైనా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా మీరు? వీళ్ళకి కూడా ఇప్పుడు ఇంతగానం నేను వదిలినాక చెప్పాల్సిన అవసరం చెప్పినా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. చెప్పినా కూడా వాళ్ళకి తెలియని విషయం కాదు కదా, ఓపెన్గా ఉన్నది కదా. ఇప్పుడు గమ్మత్ ఏముందంటే, ఇప్పుడు మీ పోటీ వాళ్లకు వచ్చే జనరేషన్కు అదేదో డెకరేటివ్ పీస్ అనుకుంటారు వాళ్ళు. పార్కులో డెకరేషన్ పీస్ పెడతారు కదా అనుకుంటారు. నేను అనేది ఏంటంటే అట్లా కాకుండా దాన్ని ఒక పలక పెట్టాలి పక్కన. ఇది తెలంగాణ మార్టీర్స్ మెమోరియల్, 69 అజిటేషన్లో 360 మంది చనిపోయిండ్రు, వాళ్ళకు కానీ ఇది మెమోరియల్ కట్టిండ్రు అన్నట్టుగా. అసలు మీ పేరు కూడా అక్కడ కనీసం లేకున్నా పర్లే, కానీ పలక పెట్టి ఇది మెమోరియల్ అని చెప్పుకోవాలి కదా. నా సొంత ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు నేనే ఆశ్చర్యపడుతున్నా నాతోటి ఇంత పెద్ద పని ఎట్లా అయిందని. నేను నాకే ఆశ్చర్యం అనిపిస్తుందా ఎట్లా అయిందని. కానీ దాంట్లో కారణం ఉన్నది. అమరవీరులు నన్ను వాడుకున్నారు, అమరవీరుల సహకారంతో నేను చెక్కిన అంతే. మీకు అది రాసిపెట్టు, ఇంకా మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకున్నారు అంతే. కానీ చరిత్రలో నిలిచిపోతుంది సార్. అంటే మీరు చరిత్రలో నిలిచిపోతుంది మీరు అంటున్నారు, నేను వింటున్నా. ఇంకోరికి తెలుసు, ఆడ పలక పెడితే కదా చరిత్ర తెలుసు. అవును. ఒకవేళ మీరు చరిత్రలో అంటున్నారు కదా, ఒక విషయం చెప్తా మీకు. మెమోరియల్ లేదనుకోండి, మెమోరియల్ ఆడ లేదు, చరిత్ర ఉందా? ఉండదు. వాస్తవం అది. ఉన్నదా చరిత్ర? లేదు. అజిటేషన్ అయిందని 360 మంది చనిపోయినరని ఆ కథ కార్ఖానా ఏమైనా ఉందా? ఇక్కడ ప్లేస్ కూడా లేదన్నట్టు లేదు. మంచి పార్క్, పెద్ద పార్కు, ఆ రోజులలో పెద్ద పార్కు, మళ్ళా ముంగట్నే అసెంబ్లీ. అవును. నీకు తీసుకుపోయి చూపించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టుల కొరకు తీసుకుపోతున్నారు, చూపిస్తున్నారు, అది వేరే సంగతి. కానీ ఇది కంటి ముంగట ఉన్నది, తీరే గారికే సామ్నే. సరే, ఇప్పుడు కొత్త అమరవీరుల స్తూపం చూసిరా మీరు? నాకు అవసరం లేదు, నేను చూడలేదు, దాని విషయం నాకు వద్దు అంతే. ఇంకేమైనా కట్టుకోనియండి, ఇంకా అది కట్టుకోనియండి, ఇది కట్టుకోనియండి, నాకేం అవసరం లేదు. నా స్తూపాన్ని దేని మూలాన నీకు తెలంగాణ వచ్చిందో, అజిటేషన్ అయ్యిందో, పెద్ద పెద్ద అజిటేషన్లు అయినాయి ఆ రోజులలో. అప్పుడు కార్పొరేటర్స్ పాల్గొన్నారు, అంత తెలంగాణ అంతా మండిపోయింది అప్పుడు ఆ రోజులలో. అయినందుకు ఇది వచ్చింది. ఇది నాకు ముఖ్యం. మీకు అందరికి తెలుసు, నేను ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బాధపడుతున్నా, ఊరికే చెప్పుకో, నేను చెప్పలేను. మీరు చెప్పొద్దు సార్, ఇక మేమే చెప్తాం. ఇక మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం, మేమే చెప్తాం. నేను అంటే అది ఓపెనింగ్ అయ్యే వరకు మేమైతే ఊరుకోరు. అది ఖచ్చితంగా ఆ ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాం, మీడియా వైపు నుంచి, నా ఛానల్ వైపు నుంచి. అదే థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. సో ఎట్లుంది తెలంగాణ, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇంకా నువ్వు ఆ ప్రశ్నలు వేస్తే ఇది తెలంగాణ అనేది మీరు కళ్ళ ముందు చూసిరా 369 మంది, అది చూసిన నా ఫ్రెండ్ చనిపోయిండు బుల్లెట్ తోటి. వెంకటేశ్వరరావు అని అలీబాద్లో ఉంటుండే, ఆయన అడ్వకేట్. మేమిద్దరం కంబైన్డ్ స్టడీ చేస్తుంటే ఓకే, వాడు పిల్లగాని తీసుకొని బయట పోగానే బంధు. అది నా 360 మంది, ఎవరి డిస్ట్రిక్ట్ గాడిది బుల్లెట్ అనేది ఒక ఇంప్రెషన్ అయితే ఇచ్చిన కదా నేను. ఈ రకంగా ఒక స్కల్ప్టర్, మళ్ళా ఈ జనరేషన్లో అప్పటి జనరేషన్ స్కల్ప్టర్స్ వేరు, జక్కన్న అక్కన్న వాళ్ళందరూ వేరు. ఈ జనరేషన్లో ఆధునిక శిల్పిగా నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఆ సంగతి మళ్ళీ అదో పెద్ద చాప్టర్. అది పద్మశ్రీ కూడా వచ్చింది. పద్మశ్రీ కూడా వచ్చింది. నేను మెమోరియల్ వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ నావి ఎన్నెన్నో మ్యూజియంస్లో ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలో నా వర్క్సే ఉన్నాయి. ఢిల్లీలో నేషనల్ మ్యూజియం, అకాడమీలో అవన్నీ
ఇండియన్ ఎంబాసీలో నా వర్క్ ఉన్నది. ఇక ప్రైవేట్ దాంట్లోనేమో ఎంతోమంది తీసుకున్నారు, అక్కడ ఇక్కడ లండన్ అమెరికా అవన్నీ కథలు ఉన్నాయి. అది కాదు, అమెరికాలో ఉంటే నాది గొప్పతనం కాదు, నా వర్క్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ఉన్నా కూడా గొప్పతనం. మళ్ళీ ఎన్నో చేసిన అవన్నీ కథలు వేరు. సబ్జెక్ట్ కూడా విచిత్రమైన సబ్జెక్ట్స్ అవన్నీ చేసిన. నేను అనేది ఒకటే, దాన్ని ఒక పలక పెట్టండి అంతే, అది మెమోరియల్ అని చెప్పండి, ఇంకా మీరు ఏమన్నా అనండి. సో రేపు వెళ్తున్నారా సార్? రేపు పిలిచిండు కదా వెళ్ళాలి. ఓకేనా, మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. మేమైతే ఎవ్రీడే అడుగుతాను, నేనైతే ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా. ఒక్క మాట వినేయండి, ఓపెనింగ్ చేయాలంటే అది ఇబ్బందికరంగా ఉన్నది అని ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వార్త. ఇబ్బందికరంగా ఉంటుంది సార్? అప్పటి దాన్ని ఇప్పుడు ఓపెనింగ్ చేసేది ఎందుకుంటా? ఇప్పుడు అనుకుంటే ఏముంది సార్, అది అనుకుంటే. అయితే ఈ మెమోరియల్ను మన డెడికేట్ చేస్తున్నా అని అనబోతున్నాడట. డెడికేట్ చేస్తారు, రేపు అనబోతున్నారు అని మనసులో పెట్టుకో. ఓకే, అది కథ. చూద్దాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు చాలా గొప్ప సేవ ఇది. అంటే మేము ఎన్నో వీడియోలు చేసినాం అక్కడ, కథ వేరే ఉంది, అసలు మామూలుగా కాదు. అదే మాకు ఎక్కడ బలంగా ప్రజల్లోకి చేరుతుంది అంటే గన్ పార్కే గుర్తొస్తుంది. మళ్ళీ ఇంకేం లేదు కదా, ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ అది ఎట్లా ఇలా చూస్తారు కదా, ఎంత దాన్ని తీసుకుంటారు, అవసరం లేదు అనుకోండి. మనం ఇంకొకసారి ఒకసారి ఆర్ట్ పైన చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది యాదగిరి సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా అక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరు తయారు చేశారు, ఏ శిల్పులు తయారు చేశారు, ఎట్లా ఎందుకు ఏ ఉద్యమం కారణంగా ఆ అమరవీరుల స్తూపాన్ని అక్కడ నిర్మించడం జరిగింది, మొత్తం అక్కడ ఒక మెమోరియల్ లాగా ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం, చరిత్ర ఉండాలి. ఈ ప్రభుత్వమైనా కనీస బాధ్యతగా దీన్ని గుర్తించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు మన తొలి వెలుగు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.